అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో ఏకాదశి ఒకటి. హిందూ సాంప్రదాయంలో మనకు వచ్చే మొట్టమొదటి ప్రధాన పండుగ తొలి ఏకాదశి. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. అసలు ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు? ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారు? అలాగే ఈరోజు పేలాల పిండిని ఎందుకు అంత ప్రధానంగా తినాలని చెప్తారు? ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోని శేషతల్పంపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనికి దేవశయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే ఈ 4 నెలల సమయాన్ని చాతుర్మాస్యం అని అంటారు. ఈ కాలంలో మునులు జపం, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనాల్లో ఉంటారు. సామాన్య ప్రజలు కూడా నియమాలతో దీక్షలు చేపట్టి దైవ చింతనలో ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంకు మారే సంధి కాలంలో ఈ తొలి ఏకాదశి వస్తుంది. ఈ దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. వాతావరణం పరంగా చూసుకున్నట్లయితే వేసవి కాలం ముగిసి వర్షాకాలం మొదలయ్యే సమయం ఇది. ఈ మార్పుల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజున మన పెద్దలు ఉపవాసం ఉండాలని చెప్తారు. ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొలి ఏకాదశి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది పేలాల పిండి. జొన్నలు లేదా మొక్కజొన్నల పేలాలు దంచి బెల్లం, యాలకుల పొడి కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పేలాల పిండి తినడంలో ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. వర్షాకాలం ప్రారంభంలో ఉష్ణోగ్రతల సమతుల్యత ఏర్పడుతుంది. ఈ పేలాల పిండి శరీరానికి తక్షణ శక్తి అందించి వేడిని సమతుల్యం చేస్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే మనసు, ఈ 11ంటిని దేవుని పైన లగ్నం చేసి ఆత్మశుద్ధి పొందే రోజే ఏకాదశి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం దక్కుతుందని నమ్ముతారు. అలాగే మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.